అస్మద్గురుభ్యో నమః. ఓం గణపతయే నమః. ఇవాల్టి మంత్రము ఇది. ఓం గణపతయే నమః. ఇది కూడా చాలా సులభమైన మంత్రము. అందరు దేవతల్లోకి కూడా చిన్నపిల్లలకు కూడా చాలా సులభంగా వరములు అనుగ్రహించే వాడు బాలగణపతి అని చెప్పుకుంటారు కదా. అదిగో ఆ గణపతి. గణానాంత్వా గణపతిగం హవామహే అని చెప్పుకుంటాం. ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే, శివపార్వతీ కళ్యాణం తర్వాత కదా గణపతి ఆవిర్భవించింది. మరి అంతకుముందు ఈ గణపతి స్థానం ఎవరిది? శివపార్వతీ కళ్యాణానికంటే ముందే వేదములన్నీ ఉన్నప్పుడు గణానాంత్వా అన్నప్పుడు అక్కడ గణపతి ఎవరు? ఇది సాధారణంగా ఆధునికులకు వచ్చి సందేహము. పెద్దవాళ్ళకి చెప్పినది ఏదో సమర్థించి చెప్తారు. ఇదే మనకి ఋగ్వేదం చెప్తుంది, యజుర్వేదం చెప్తుంది. గణపతి అంటే ఛందస్సులకు అధిపతి, ఛందోగణములకు అధిపతి. జడము, చేతనము, ప్రకృతి ఇలాంటి వాటన్నిటికీ కూడా అధిపతి. అక్షరగణములకు అధిపతి, 25 తత్వములకు అధిపతి, దేవతా గణములకు అధిపతి, సమస్త మరుద్గణాలకి అధిపతి. గణపతి శబ్దంతో ఎంత ఉందో గబగబా చూసుకున్నట్టయితే ఓం గణపతయే నమః అన్నందువల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయో బోధపడుతుంది మనకి. మరుద్గణాలన్నిటికీ అధిపతి, అక్షరగణములకు అధిపతి, 27 నక్షత్రములకి కూడా పేరు గణములని, నక్షత్రములకు అధిపతి. 8 వసువులు, 11 మంది ఏకాదశ రుద్రులు, 11 మంది రుద్రులు, 12 ఆదిత్యులు, వీళ్ళందరికీ అధిపతి. ఇలా చెప్పుకుంటూ వెడితే ఇక్కడ ప్రధానంగా గణపతి శబ్దాన్ని ఋగ్వేదంలో అగ్నికి సూచిస్తారు. ఒకసారి అగ్నికి కోపం వచ్చి మాయమైపోయాట. ఆకూరూపం కృత్వా నిలాయత్. వినాయకునికి ఎలుక వాహనం దేనికి అన్నది మనం రకరకాల కథలు చెప్పుకుంటాం. వేదంలో మరో విశేషం చెప్పారు. ఎలుక రూపాన్ని ధరించి పారిపోయాడట భూమిని దొలుచుకుంటూను. అంచేత ఎలుక అగ్నికి సంకేతము, గణపతి అగ్ని స్వరూపము. అగ్ని 2 రూపాలలో ఆవిష్కరించబడిందన్నమాట. అది అక్కడ విశేషము. అంచేత ఇక్కడ ఓం గణపతయే నమః అన్న మంత్రాన్నే ప్రత్యేకించి చెప్పుకుంటున్నాం. ఆ తరువాత ఎప్పుడైతే వినాయకుడు ఆవిర్భవించాడో, గజముఖుడయ్యాడో, అగ్ని తన అధికారాన్ని అతనికి అప్పచెప్పాడు. అంచేత అగ్నిం వరూధం కృత్వా దేవాః అజయ్యన్ అంటుంది. అగ్నినే సేనానాయకునిగా చేసుకుని దేవతలు జయించారు. అందుకనే అగ్నిలోంచే పుట్టినవాడు కుమారస్వామి, అగ్ని స్వరూపమే గణపతి. అందుకని గణపతి అన్న శబ్దానికి ఇంత విశేషం ఉంటుంది. తద్వారా మనకి విఘ్నములు తొలగడం మాత్రమే కాదు, సర్వ సంపదలు లభిస్తాయి. ఓం గణపతయే నమః. గణ శబ్దము జ్ఞానవాచకము. పతి అంటే ఆ జ్ఞానమును అనుగ్రహించేవాడు గణపతి. గకారము జ్ఞానానికి, నకారము మోక్షానికి అయితే గణ శబ్దం కాస్త వ్యాకరణ సూత్రం ప్రకారము గణ కింద మారింది. అతడే మోక్షప్రదాత. ఇది విశేషం అన్నమాట. అంచేత ఓం గణపతయే నమః అన్న చక్కటి మంత్రాన్ని శ్రద్ధగా జపించుకుందాం, శ్రద్ధగా పారాయణ చేద్దాం. కనీసం 108. ఆధునికులైన వాళ్ళు చాలామంది ఉద్యోగాల్లో ఉంటున్న వాళ్ళు 108 సమయం చాలదండి. చూడండి, 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. వెల స్వల్పము ఫలమధికము ఎన్నోసార్లు చెప్పుకుంటాం ఈ మాట. అలాంటి చక్కటి మంత్రం ఇది. దీన్ని జపించండి. అనేన గణేశేన అభిషించతి సవాగ్మీ భవతి అంటుంది వేదం. ఎవరైతే గణపతిని ఈ రూపంలో ఆరాధన చేస్తారో అతనికి వాగ్విలాసము అంటే మంచి వాక్కు లభిస్తుంది అని చెప్పిన ఓం గణపతయే నమః అన్న ఈ మంత్రాన్ని శ్రద్ధగా జపిద్దాం. అన్ని రకాల ఫలితాలు పొందుదాం. స్వస్తి.